అంటే వార్ 2 చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఎట్లా అనిపిస్తుంది? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మూవీ అలాంటిది నేను ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇంకా ఆలోచించాల్సిన పని లేదన్న. ఓకే. అందులో బాలీవుడ్ డెబ్యూ మూవీ. ఇప్పటిదాకా మన తెలుగు హీరోస్ డైరెక్ట్ బాలీవుడ్ ఫిలిం ఎవరు పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టలేదు. ఈసారి ఎన్టీఆర్ కొట్టి చూపిస్తారని మేము అనుకుంటున్నాం. ఇంకా మూవీ ఎలా ఉన్నా ఎన్టీఆర్ ఉన్నప్పుడు బుకింగ్స్ కరువు లేదు. ఇప్పటిదాకా వచ్చిన ట్రైలర్, టీజర్, గ్లిమ్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి. సో డెఫినెట్ గా మూవీ ఒక మంచి మాస్ గా ఉంటది. యాక్షన్ ఫిలిం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంటదని అనుకుంటున్నాము. డెఫినెట్లీ ఇట్స్ బ్లాక్ బస్టర్ హిట్. ముందుగానే మేము ప్రెడిక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కా. రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎలా ఉండబోతుంది? ఎస్, రితిక్ రోషన్ మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన బాలీవుడ్ యాక్టర్ ఎవరన్నా ఉండండి రితిక్ రోషనే. డాన్స్ కానీ ఏదైనా ఉంటే రితిక్ రోషనే. ఇప్పుడు ప్రెసెంట్ మంచి కాంబినేషన్ అనేది చాలా అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్. మేము చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే డాన్స్ రితిక్ రోషన్ తో పోల్చుకునే వాళ్ళం ఒకప్పుడు అందరం. అలాంటిది మన తెలుగులో ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ రితిక్ రోషన్తో అంటే ఇట్స్ ఫైన్. డెఫినెట్గా మాస్ మంచి యాక్షన్ ఫిలిం ఇద్దరి మధ్య బాగా సెట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్లీ ఇట్స్ బ్లాక్ బస్టర్. అన్న నేను ఒకటే చెప్తున్నా, ఈ యాంటీ ఫ్యాన్స్కి సినిమా ఎంత మంచిగా ఉన్నా కూడా కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. చూసేవాళ్ళు ఈ నెగిటివిటీ చేసే ట్రోల్స్లను మాత్రం పట్టించుకోకండి. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఒక స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకున్నాడంటే అది అద్భుతంగా ఉండి తీరుతుంది. అది తెలుగు వాళ్ళు గర్వించదగ్గనే ఉంటుంది. అన్న ఎప్పుడూ ఒకటే మాట అంటాడు, ఏ నా ఫ్యాన్స్ అయినా సరే, నా అభిమానులైనా సరే కాలర్ ఎగరేసుకునే సినిమా చేస్తానని ఆయన ఎప్పుడూ ఒక మాట అన్నాడు. ఆ మాట మీదే ఆయన స్క్రిప్ట్ ఎంచుకున్నాడంటే ఒక అద్భుతమైన స్క్రిప్ట్ కాబట్టే ఎంచుకున్నాడు. ఆయన ఆషామాషిగా ఏది ముందు అడుగు వేయడు. ఎందుకంటే టెంపర్ సినిమా నుంచి ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు అపజయం కాలే, అన్ని విజయాలే ఉన్నాయి. నేను చెప్తున్నా, ఏ నెగిటివిటీ, ఏ యాంటీ ఫ్యాన్స్ అయినా సరే నెగిటివిటీ ట్రోల్స్ చేస్తే మాత్రం వాళ్ళకు చెప్తున్నా, ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న తీసుకున్నాడంటేనే అది ఒక సంచలనం. బాలీవుడ్ లో ఒక తెలుగు యాక్టర్ గా పోయిందంటేనే మనం అంతా గర్వించాలి, సినిమాని ఎంకరేజ్ చేయాలి. కానీ కొంతమంది బద్మాషులు, తెలివి తక్కువ దద్దమ్మలు ఏది వాళ్ళకు సోయి లేకుండా మాట్లాడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అన్నని ఎంత స్థాయి తగ్గించుకున్నా మా అన్న ఎప్పుడు ఆకాశం అంతా ఎత్తునే ఉంటాడు. ఎవరు తగ్గించలేరు ఆ స్థాయిని. ఇప్పటికే ప్యాన్ ఇండియా లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ ఎదిగిపోయిండు. అంతకంటే దమ్మున్న మా మునగాడు అన్న, మా తారక్ అన్న. కాబట్టి నేను చెప్తున్నా, యాంటీ ఫ్యాన్స్ అందరికి ఒకటే చెప్తున్నా, నెగిటివిటీ మాత్రం స్ప్రెడ్ చేస్తే మాత్రం మీరు ఏం పీకలేరు. చెప్తున్నా కదా, అన్న స్థాయిని ఎవరేం తగ్గించలేరు. వార్ 2తో ఈసారి వరల్డ్ హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాం. ఆగస్టు 14 అందరూ వాచ్ చేయండి. వార్ 2 కలుద్దాం ఆగస్టు 14. జై ఎన్టీఆర్. నుంచి బాలీవుడ్కి వెళ్ళి సత్తా చూపించాలంటే ఒకప్పుడు టాలీవుడ్ తక్కువ ఉన్న బాలీవుడ్ హై రేంజ్ లో ఉండింది కాబట్టి, అంటే ఇప్పుడైతే టాలీవుడ్ నెంబర్ 1 ఉంది. బట్ అయితే మన అన్న ఎన్టీఆర్ అన్న అక్కడికి వెళ్ళి టాలీవుడ్ సత్తా చూపిస్తున్నాడు. టాలీవుడ్ సత్తానే కాదు, రితిక్ రోషన్ బాడీ కట్అవుట్కి మన అన్న అంటే రెండిటికి మ్యాచ్ అయినాయన్న. నాకు ఒక్కటి డిసప్పాయింట్ ఏమంటే, అక్కడ రితిక్ రోషన్ కి నక్క అనేది ఒకటి ఉంటది అన్న. అదే పొజిషన్ లో అన్న కూడా ఉన్నాడు కాబట్టి ఆపోజిట్ అన్న ఉన్నప్పుడు అన్నని టైగర్ అంటారు. మన తెలంగాణ గానీ ఆంధ్ర గానీ మన అన్నని టైగర్ అంటారు. అలాంటప్పుడు మన అన్నకి పక్కన టైగర్ పెట్టింటే నాకు ఇంకా బాగుండి అనిపించింది. బట్ అయితే రితిక్ రోషన్ బాలీవుడ్ లో ఎక్కువ అంటారు కానీ ఈ ట్రైలర్ కానీ ఫస్ట్ గ్లిమ్స్ లో అన్నని తక్కువ చూపించారు. ఇంకా మన ఫ్యాన్స్ రైజ్ అయ్యేసరికి అన్నని హైలైట్ చేశారు. మన ట్రైలర్ కానీ ఈ ప్రిలీజ్ అంటే ట్రైలర్ కానీ ఏదైనా కానీ అన్నని అయితే హైలైట్ చేశారన్న. మన అన్న అయితే విశ్వరూపం చూపించాడన్న. RRR తర్వాత మన వరల్డ్ కి తెలిసాడు ఎన్టీఆర్ అనేవాడు. ఒక అమ్మాయి అయితే జపాన్ అదేదో కంట్రీ నాకు తెలియదు, ఆయన చూసి తెలుగు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కలిగింది చూడు. అప్పుడు ఆయన యాక్టింగే కాదు, మన తెలుగుని ఎక్కడికో తీసుకెళ్ళాడు. అన్న అయితే హైలైట్ అన్న ఈ సినిమా ఏదైనా కానీ హిట్ కానీ ఫ్లాప్ కానీ, ఇప్పుడు మన కూలీ అనేది ఒకటి వస్తుంది. ఓకే, మనం నేను ఎన్టీఆర్ ఫ్యాన్, పక్కా డైహార్డ్ ఫ్యాన్ అన్న, పక్కా డైహార్డ్ ఫ్యాన్. బట్ ఒకటి చెప్తా, సినిమాని ఆదరిస్తాం. ఎలా అంటే మేము కూడా సినిమా కోరిక చేస్తాం కూడా సినిమాని ఆదరిస్తాం. ఏ సినిమా కూలీ బాగున్నా, అన్న సినిమా బాగున్నా ఏ దాన్ని నెగిటివ్ చిట్టు చేయొద్దండి. అన్న కోరుకునేది కూడా ఇదే, నెగిటివిటీ అయితే పక్కా చేయొద్దండి. మీకు మనస్ఫూర్తిగా నచ్చిందా చూడండి, నచ్చలేదా చెప్పండి. మనసులో ఏదో పెట్టుకొని నేను ఆ హీరో ఫ్యాను, నేను ఈ హీరో ఫ్యాన్ అవన్నీ వద్దు భయ్యా. ఒకటే చెప్తా, మనమంతా టాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళు. ఒక ఆంధ్ర తెలుగు మన తెలుగును వచ్చేసి మనం ఇక్కడ కాదు, మనం ఎక్కడో తీసుకెళ్లారు. జపాను, నేపాల్, ఇక్కడంతా కూడా మన తెలుగు గురించి మాట్లాడుతున్నారు. ఒకటే కారణం,
మన టాలీవుడ్ ఇప్పుడిప్పుడు పెరుగుతుంది, దీన్ని ఇలానే కంటిన్యూ చేద్దాం, నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవద్దు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ట్రైలర్ అన్ని చూస్తున్నారు, వార్ 2 ట్రైలర్ ఎలా ఉండబోతున్నా అనుకుంటున్నారు సినిమా? నాకు తెలియదు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎన్టీఆర్ ఉన్నారంటే మరి టాప్ పెర్ఫార్మర్ కదా, తను ఏ విధంగా అయినా పెర్ఫార్మెన్స్ తో అయినా సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ కాంబినేషన్ లో ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది? విధ్వంసమే, మళ్ళీ బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది, మరి మామూలుగా ఉండదు మరి. డాన్స్ అయితే మరో నాటు ఇద్దరు కలిపి ఒక డాన్స్ ఉంది కదా మనకి, సో అది ఇంకా రివీల్ చేయలేదు, బట్ అదొక నాటు మంచి ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది ప్రతి ఒక్కరికంటే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ గానే కాదు, ఈవెన్ వేరే హీరో ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, ఎవరైనా ఎక్స్పీరియన్స్ అనేది మంచిగానే ఉంటుంది. ఎందుకంటే మనం వచ్చేది ఇప్పుడు యశ్రాజ్ ఫిలిమ్స్ అంటే స్పై మూవీస్ వాళ్ళవి, సో అన్ని యాక్షన్ మూవీ టైప్ లో ఉంటాయి కాబట్టి మన ప్రేక్షకులకు కూడా కావాల్సింది యాక్షనే కదా. ఒక యాక్షన్ ఎక్కువ ఉండి కాస్త సెంటిమెంట్ ఉంటే చాలు. కానీ కూలీకి ఉన్నంత హైప్ వార్ 2 లేదని చెప్పి సోషల్ మీడియాలో అంటే సోషల్ మీడియాలో హైప్ ఉంది కూలీకి, ఓకే బ్రో కాదనట్లేదు, బట్ రిలీజ్ తర్వాత చేంజ్ అయిన మూవీ చాలా ఉన్నాయి కదా. బిఫోర్ రిలీజ్ ఆఫ్టర్ రిలీజ్ డిఫరెంట్. ప్రెజెంట్ ఓపెన్ అవ్వలేదు కదా, అడ్వాన్స్ బుకింగ్స్ ఈ రోజు నుంచి ఓపెన్ అవుతాయి కాబట్టి ఇప్పుడు చూస్తే తెలుస్తుంది కదా. ప్రెజెంట్ ఏంటంటే మనము ఎన్టీఆర్ ఇప్పుడు ఎటువంటి ఇంకా ప్రమోషన్స్ కానీ ఏమి స్టార్ట్ చేయలేదు, అండ్ కూలీలో అమెరికన్ అందరూ ఉన్నారు, సో వాళ్ళకు ఉన్నారు కాబట్టి కొద్దిగా క్రేజ్ ఉంది అంతే. హైప్ అంటే హైప్ జస్ట్ ఉంది, రిలీజ్ తర్వాత అది చూసుకుందాం. రిలీజ్ తర్వాత మొత్తం వార్ వార్ 2 పేరులోనే ఉంది, ఇంకా దాంట్లో ఇంకా మళ్ళీ వార్ అనే మళ్ళీ చెప్పుకోవడానికి ఏం లేదు అక్కడ. డే 1 ఎంత కలెక్ట్ చేద్దాం? సో డే 1 ఐ థింక్ 250 crores. 250 crores. ఎందుకంటే లాస్ట్ మూవీ దేవరాకే నార్మల్ టాక్ తోనే మీరు కూడా చూస్తుంటారు, దేవరాకి అయితే నెగిటివ్ టాక్, కంప్లీట్ నెగిటివ్ టాక్, బట్ ఎక్కడికో వెళ్ళిపోయింది రిలీజ్ అయిన తర్వాత. సో 30 days 15 days తర్వాత ప్రాఫిట్కి వచ్చింది కానీ లాస్ అయితే రాలేదు. బట్ బెస్ట్ టాక్, నెగిటివ్ టాక్ తోటి అంత విధ్వంసం సృష్టించినప్పుడు కొద్దిగా పాజిటివ్ టాక్ అంటే ఒక 50% పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా ఎక్కడో ఉంటుంది. ఎందుకంటే అందులోనూ ఎన్టీఆర్ ఫేవరెట్ డాన్సర్ రితిక్ రోషన్, సో అలాంటితో అతనితో డాన్స్ వేస్తున్నాడు అంటే ఒక పాట చాలు మూవీ ఎక్కడికో వెళ్ళిపోవడం. వాటు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, రితిక్ రోషన్ ప్లస్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి చించి పడేసింది. ఓకే, ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ అసలు ర్యాంపాడ్ ఇచ్చింది, ఓకే సూపర్ అసలు. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ట్రైలర్ సినిమాలో ఎలా ఉండబోతుంది? అంటే ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ వార్ 1 కంటే ఇంకా హై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, సూపర్ గా. డాన్స్ నెంబర్, డాన్స్ అసలు ఇంకా ఇద్దరు డాన్సర్సే కాబట్టి ఇంకా మనం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా రితిక్ రోషన్ మనకు ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి సౌత్ మొత్తం అల్లాడిచ్చేది మన ఎన్టీఆర్, ఇంకా నార్త్ అంటే రితిక్ రోషన్ తెలిసిందే, ఇద్దరు బాడీ బిల్డర్స్, సూపర్ ఉంటది. ఇంకా సేమ్ డే కూలీ కూడా రిలీజ్ అవుతుంది, మేమైతే దీనికి వెళ్తాం బ్రో. ఓకే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దీనికి ఇస్తున్నారు? ప్రిఫరెన్స్ అయితే దీనికే ఇస్తున్నాం, ఇప్పుడు చెప్పాం కదా దీనికి వెళ్దాం. ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్ ఉంటుంది, మ్యాన్ ఆఫ్ మాసెస్ కదా, సో ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాం. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చినప్పుడు ఇంకా వార్ 2 రిలీజ్ కి రాకుంటాము, కన్ఫర్మ్ గా పోయేదే. సో ట్రైలర్ బాగా నచ్చింది మీకు? ట్రైలర్ డామినేషన్, ఇంటర్ డామినేషన్ చూసే పోతున్నాం. ఓకే, సో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి అంటున్నారు, అండ్ ఫైట్ కూడా ఉంటది అంటున్నారు వాళ్ళిద్దరి మధ్య. ఉన్న 2 minutes 3 minutes మొత్తంలో ఇంటర్ డామినేషన్ హై రేంజ్ ఉంది కాబట్టి, సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే మీ కూలీ కూడా వస్తుంది, దానివల్ల దీనికి కొంచెం కలెక్షన్స్ అవి తగ్గుతాయి, డే 1 ఓపెనింగ్స్ అంటున్నారు, దాని మీద మీరు? ఎంత నెగిటివ్ వచ్చినా కానీ జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ అంతే. సో వార్ 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? వార్ 2 ఎలా ఉండబోతుందో చూస్తే అసలు ఇక్కడ ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చాం వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి. ఇది ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారమా లేదా ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది మాకు అర్థం కావట్లేదు. ఈ యొక్క పోలీస్ బందోబస్తు కానీ ఇక్కడ వచ్చిన జనాలు కానీ, సో ఎన్టీఆర్ అభిమాన్ అంటే అతను మనలాగా సింపుల్ పర్సన్ ఏం కాదు, నట సార్వభౌముడు మనవడు. ఆ మనవడు యొక్క పోలికలు కానీ నటన కానీ అతను మించిన నటుడు ఎవరు లేరనేసి మా ఒపీనియన్. వార్ 2 తెలుగు చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లి త్రిపురాతో, ఇప్పుడు దేవరాతో కూడా అంతకు మించి విజయాన్ని సాధించి ఇప్పుడు వార్ 2తో మనందరం ముందుకు రాబోతున్నాడు ఎన్టీఆర్ గారు. అతనికి కూడా ఈ సినిమా అత్యంత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. అది హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫర్ ద ఫస్ట్ టైం కొలాబరేషన్ లో సినిమా చేస్తున్నారు, సో ఆ కాంబినేషన్ గురించి ఏం చెప్తారు? సార్ హృతిక్ రోషన్ అంటే మనందరికీ తెలుసు, గ్రీక్ గాడ్ అంటారు. అలానే మన ఎన్టీఆర్కి వస్తే కన్నా మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటారు. సో ఒక గ్రీక్ గాడ్ అండ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ కలిస్తే కంపల్సరీగా ఇది బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందని మాత్రం మనం 100% కూడా కుండ కొట్టినట్టు మాదిరి చెప్పగలం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా నేను మాట్లాడాలంటే ఇది అసలు ఏ మూలన కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో లేదు, ఇది ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలా ఉంది. సో ఇదైతే చాలా గర్వించదగ్గ విషయం.
ఒక 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 ఆంధ్రుడు ఇంత స్థాయికి వెళ్ళాడంటే ఒకప్పుడు బాలీవుడ్ మనల్ని చాలా చిన్న చూపు చూసేవారు. అలాంటి చిన్న చూపు చూసే స్థాయి నుంచి ఈ రోజు వాళ్ళతో సరి సమానంగా నటించే స్థాయికి ఎదగలిగినాడంటే ఇది మన ఎన్టీఆర్ గారు ఒక్క విజయమే కాకుండా మన తెలుగు వారి ప్రతి ఒక్క విజయంగా మనం భావిద్దామండి. వార్ టూ సక్సెస్ అవుతుంది. అలాగే మన కూలీ కూడా మంచి విజయం సాధించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. వార్ 2లో అయితే ఇద్దరికి రితిక్ రోషన్ కి ఎన్టీఆర్ అన్నకి చూస్తుంటే వారు ఆ ఫైట్ సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తున్నాయన్న. మరి థియేటర్లో అది ఒక ఉద్దేశమే ఉంటుంది. థియేటర్లో మటుకు భయంకరంగా ఉంటుందన్న. చూడాలి మరి వెయిటింగ్. ఈ వార్ 2 ట్రైలర్ చూస్తుంటే అయితే ఒక లెవెల్లో ఉందన్న. ఒక్కో సీను ఒక్కొక్కటి చూస్తుంటే ఎఫెక్ట్ దాన్ని గూస్ బంప్స్ అయితే ఇప్పుడే ఈ ట్రైలర్లోనే అర్థమైపోతుందన్న. మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. ఆ ఫైట్ సీన్స్ కానీ ఆ డైలాగులు కానీ వాళ్ళిద్దరు అన్న ఎన్టీఆర్ అన్న ఫస్ట్ టైం ఇది విలన్గా సరైన జోడీ అన్న. రితిక్ రోషన్కి సరైన జోడీ అమ్మ మొగుల్లాగా ఋతిక్ రోషన్ అన్నకి ఎన్టీఆర్ అన్న సరైన వాడు. ఇప్పుడు ఒక శిఖరాన్ని అందుకుంటాడన్న ఖచ్చితంగా. అయితే తర్వాత డాగేన్ వస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం 4 సినిమాల నుంచి సూపర్ హిట్లే. RRR కానీ అంత ముందు కానీ మొత్తం సూపర్ హిట్లే, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. ఇప్పుడు ఇదైతే అసలు ఒక రేంజ్కి వెళ్ళిపోతారన్న. తర్వాత డ్రాగన్ ఇంకా ఎవరు అందుకోని ఎత్తులో వెళ్ళిపోతారన్న ఎన్టీఆర్ అన్న మటుకు. సోషల్ మీడియాలో చెప్తున్నారు అంత బజ్ లేదు సినిమాకి అని చెప్పేసి. వాళ్ళు అందరికి వార్ 2 రిలీజ్ అయితేనే తెల్లారే అర్థమైపోద్దన్న మొత్తం మ్యాటర్ అంతా వాళ్ళకి. తర్వాత ఏం మాట్లాడలేరన్న. అంతే. అదే రోజు కూలీ కూడా రిలీజ్ అవుతుంది. దానివల్ల దీనికి కొంచెం impact. అన్న ఇది తుఫాన్ అన్న. ఇది తుఫాను. ఈ తుఫాన్ లో అసలు ఏం జరుగుతుందో కానీ అర్థం కావాలి. వెయిట్ ఫర్ వాచ్, వేచి చూడటమే అంతే.